ఇంకొక ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే సార్, ఎలక్షన్స్ ముందు 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పేసి చెప్పారు, అప్పుడే సంపద సృష్టించేస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు 6 లక్షల కోట్లు అని చెప్పేసి వీళ్ళే చెప్పడం జరిగింది. 14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఇస్తామని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నేను చెప్తుంది అదే సార్, అబద్ధాల పునాదుల్ని జస్టిఫై చేసుకోవడానికి ఎన్నాళ్ళు మీరు నటించుకోవాల్సి వస్తుందో చూసుకోండి ఒకసారి. దిస్ ఈజ్ శాశ్వత పరిష్కారం అన్న దగ్గర ఏంటంటే, ఎస్ రాజశేఖర రెడ్డి గారిలా ముందుకెళ్ళండి. మీరు ముందుకెళ్ళడం మనిషి ఎక్కడేసిన గొంగలు ఎక్కడంటే ఇప్పుడు హార్బర్లు కంప్లీట్ చేస్తే మీరు చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ ఈజీగా రీచ్ అవుతారు కదా. గత ప్రభుత్వంలో 157,000 కోట్ల పైచీలక ఉత్పత్తులు ఉన్నప్పుడు, ఎక్స్పోర్ట్లు చేసినప్పుడు ఆ పోర్టులు కంప్లీట్ అయితే ఇంకా ఎనానమస్ ఫిగర్ పెరుగుతుంది కదా. దాని మీద మీరు ప్రణాళికాబద్ధంగా రచించుకోకుండా ఇంకా ఎలాగా ఈ చిన్నపిల్లలు వాళ్ళప్పుడు గిల్లో ఇప్పుడు నీ మీద నేను ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నేను జైల్లో పెడతాను అన్నట్టుగా ఉంది ఈ పరిస్థితి. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో మీరు నేను చదువుకున్నప్పుడు గిల్లులు కొన్నాను, పెద్ద అయిన తర్వాత మీరు ఇన్స్పెక్టర్గా ఊర్లో ఎంపటి తిరిగి ఆయన ఎత్తుక్కుని జైల్లో పెడితే ఎలా ఉంటుంది? అలా ఉంది. ఇప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి సార్, ఒకళ్ళనొకళ్ళు ఆడిపోసుకుంటూ ఎలక్షన్స్ ముందు కాలక్షేపం చేస్తారు 6 నెలల పాటు, పరిపాలన ఏమి ఉండదు. 6 నెలల కంటిన్యూషన్ కూడా అదే దరిద్రం అంటే ఇంకెందుకు ఈ ప్రజాస్వామ్యం? మీకు ఆ ప్రభుత్వం నచ్చలేదనో ప్రజలు 164 సీట్లు మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఇది అది మానేసి అడ్వాన్స్ చెత్త పనులు చేసుకొని తిరిగితే ఎవడేటి చేస్తాడు? మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మాకు జగన్మోహన్ రెడ్డి నచ్చలేదనే కదా తీర్పు ఇచ్చారు. మీకు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే మేమేం చేయాలా? బిజినెస్ లాస్ట్ టైం ఒక 5 ఏళ్ళ పాటు వాళ్ళు చెప్పిన మాటని డబ్బులు పెట్టి కొన్న వాళ్ళకి రిలీఫ్ ఇస్తూ ఇంకో కొత్త జడ్డి వేద బ్యాచ్ని రెడీ చేసి మీరు కొనుక్కొని చావండి తెలియ చెప్తారు. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకి 5 ఆదాయాల వనరులు ఉన్నాయి. ఒకటి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ అండ్ డ్యూటీసు, మున్సిపల్ శాఖ, పెట్రోలియం ప్రొడక్ట్స్, నెక్స్ట్ ఆర్టీఏ వ్యవస్థ, 5వది ఏంటంటే ఆర్టీఏ వ్యవస్థ. వీటి మీద వచ్చే ఆదాయాలను మాత్రమే పెంచుకోగలుగుతుంది ప్రభుత్వం. మిగిలినవి జిఎస్టీ పరిధిలో ఉన్నాయి. అంచేది ఏం చేస్తారు? ఎలాగో ఎడ్డోలో మనమే కాబట్టి ట్యాక్సుల రూపంలో బాధడానికి చూస్తారు. ఇప్పుడు ఈ స్టాంప్ డ్యూటీ అమరావతిలోనే ఎందుకు స్పెసిఫిక్గా పెంచట్లేదంటే 5 ఏళ్ళు వీళ్ళ ప్రభుత్వంలో కొన్నారు బకరగాళ్ళు. ఆ బకరగాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి, ఎందుకంటే డబ్బులు బ్లాక్ అయిపోయాయి కదా. కొత్త బకరగాళ్ళని తీసుకొచ్చి పాత రిజిస్ట్రేషన్ పాత రేట్లే అని చెప్పి అమ్మేస్తారు. అమ్మేస్తే వీడికి రిలీఫ్ వస్తుంది అన్నమాట. అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా అందుకుని పరుగులు పెడుతుందని ఈ తెప్పలశానాలు ఉంటాయి కాబట్టి రాసేస్తారు. మిగిలిన రాష్ట్రం అంతా చచ్చిపోతూ ఉంటారు అన్నమాట ఆ దిక్కుమాల స్టాంప్ డ్యూటీలు పెంచిన వాటిని కట్టలేక. దీంట్లో సామాన్య ప్రజలు ఎక్కడ? అందుకే జగన్మోహన్ రెడ్డి మొత్తం కొట్టుకుని ఇట్స్ ఎ క్యాప్టివ్ వార్ అన్నాడు. క్లాస్ వార్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ ద క్యాపిటలిస్టులు జోన్స్ ఎక్కడ ఉన్నాయి? అమరావతి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళు సేఫ్ జోన్ ఎలా క్రియేట్ చేసుకున్నారు? వాళ్ళు రక్షించుకుంటున్నారు. మీకు అర్థమైందా? అంతే. ఇప్పుడు అంతా రిలీఫ్ ఇచ్చినా కానీ అమరావతిలో భూముల రేట్లు పెరగట్లేదు కదా. కొత్త బకరా ఇక్కడ దొరకాలి కదా. అంటే ఇన్వెస్టర్లు కూడా అమరావతి అంటే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది అమరావతిలో ఎందుకు అర్థమవుతుందండి? ఏమైనా రాజకీయ వ్యవస్థలు ఈ సామ్రాజ్యాన్ని గెలిచారు కాబట్టి వాళ్ళు కాలు చేతులు కూడా తీసుకోవడానికి చాలా రోజులు పడద్దు కాబట్టి ఈడ ఒక 50 ఏళ్ళు శాశ్వత అశోక్ చక్రవర్తి లేదా అక్బర్ చక్రవర్తి అన్న టైప్లో ఉంటే ఎవడన్నా మాట్లాడతారు. ఈ ప్రజాస్వామ్యం వీళ్ళు ఏమైనా కోతి పనులు చేస్తే 2 రోజులు ఎలక్షన్లు వస్తే ఎత్తి కూర్చోబెడతారు ఇంట్లో. సో దానికి ఎవడు గ్యారంటీ ఇస్తాడు? సో గుడ్ గవర్నెన్స్ కావాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. అప్పుడే అన్నీ కలుగుతాయి. అవి లేవని మన దావోస్ పర్యటనలో తేడా తెలియదు. రెడ్ బుక్ చూపించి ఛాలెంజ్ చేస్తుంటే స్విస్లో అందరూ కూర్చుని ఉంటారా? ఇదేంటి బాబు వీడు వచ్చి రెడ్ బుక్ అంటాడు చిన్నపిల్లడు. నెక్స్ట్ ఏమంటారు? ఏ ముఖ్యమంత్రి అయినా ఇక్కడ ముఖ్యమంత్రులు మార్చుకోవడానికి ఇవన్నీ వేదికలు చేసుకున్నారా? బిజినెస్ మాడ్యూల్లో ప్రపంచం అంతా వచ్చి చూస్తుంటే అందులో ఈసారి రేరెస్ట్గా ఇండియా స్టాలే పెట్టారు, స్టేట్ వైడ్ కాదు. ఇంకా ఇటు లా అండ్ ఆర్డర్ గురించి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో ఉన్న ఒక అధికారి పైన దాడి జరిగిందని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. నిన్న కాక మొన్న అక్కడ ఆదోళనలో ఒక ఆయన చంపేయడం జరిగింది. వాళ్ళ ఆ శాఖ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక లైన్ మ్యాన్ చంపేయడం జరిగింది. అక్కడికి ఆయన వెళ్ళలేదు. దానికన్నా ముందు వీఆర్ఓకి బుర్ర బద్దలు కొట్టేశారు తెలుగుదేశం వాళ్ళు బీర్ బాటిల్ బట్టి. మరి దానికి ఎందుకు వెళ్ళలే? ప్రతిదీ ఒక స్టంట్ మూమెంట్లో చేస్తున్నారండి. అతను మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్లేవరీ అంటే బానిసలుగా బతికే దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవాళ స్లేవ్ డైనస్టీకి ఎక్స్టమయ్యాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు తెలిసి చంద్రబాబు గారు ఇచ్చిన టాస్క్నే ఫుల్ఫిల్ చేస్తున్నారు తప్ప ఒరిజినల్గా పంచాయతీరాజ్ శాఖ మీద ఇతిగతులు సాధక బాధకాలని ప్రక్షాళన చేసుకుని దానికి అనుగుణంగా ఆయన ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లేదు. ఇక్కడ 3 ఇన్సిడెంట్స్ మీరు చెప్పినట్టు లైన్ మ్యాన్ది, ఇంకొక ఎంపీడీఓది, 3వది ఒక వీఆర్ఓకి బుర్ర మీద బీర్ బాటిల్. ఈ 3టికి పవన్ కళ్యాణ్ గారి స్పందన ఒకేలా ఉంటే కాంట్రడిక్షన్ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో ఉన్నప్పుడు కళ్యాణ్ గారు మీరు అన్నట్టే జనసేన పార్టీ లెటర్లో రాసిచ్చేశారు. ఇది లోకేష్ గారు సీఎం గురించి కానివ్వండి, డీసీఎం గురించి కానివ్వండి ఎవరు కూడా ప్రతిపాదించొద్దు అని, నాకు అధికారం మీద మోహం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి కింద ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి వాళ్ళ గాలికి వదిలేడు. ఏడు దాటిన తర్వాత బోడి మల్లన సిద్ధాంతం అంటే అదే. ఏ కార్యకర్తల చెమట ఓడిస్తే వాళ్ళు ఈ స్థాయికి వస్తారో అవన్నీ వదిలేసి ఎవరి మటుకాలు ప్రక్షాళన లేకుండా కూర్చుంటాం అంటే
స్థానికంగా వాళ్ళు ఎంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారో దానికి అధినాయకుడిగా ఒక కాగితం రాసి పడేయడం కాదు కదా, లచ్చికి సీటీ సంతక గాజుల్లాగా. అక్కడ మిగిలిన పార్టీలతో సమన్వయ లోపం ఎలా జరుగుతుందో అని సంధానపరిచి సమన్వయపరచవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అదేదీ లేకుండా నేను ఈయన ఇద్దరు సెకండ్లు ఇచ్చుకుంటాం, బాగానే ఉంటాం, పక్క కుర్చీలో కూర్చోను అని చెప్పి అందరినీ అలా కూర్చోబెట్టమంటే స్థానికంగా ఆ పరిస్థితులు లేవు కదా. వాళ్ళు లోకల్ బాడీస్లో అట్లనే 40% ప్రయారిటైజేషన్ ఇమ్మని అడుగుతున్నారు జనసేన వాళ్ళు. అది ఎప్పుడైతే జరగట్లేదో వాళ్ళు తీవ్ర దాడులు, అవమానాలు, స్థానికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి ఉపశమన మార్గం కావాలి కదా. నేషనల్ స్టేట్ వైడ్గా మేము పాలసీ తీసుకున్నాం, మేము కూటమిలో ఉన్నాం కాబట్టి ప్రయారిటైజేషన్స్లో ఇంత పర్సెంటేజ్ మనకి, ఇంత పర్సెంట్ బీజేపీ, ఇంత పర్సెంట్ తెలుగుదేశం అనేది చెప్పానండి. అప్పుడు అందరూ కూర్చుంటారు మూసుకొని. అన్ని త్రైపాక్షిక ఒప్పందాల మీద నడుస్తున్నాయి కదా మీ పార్టీలు. అవేవి లేకుండా ఎంతసేపు సంయమనం పాటించండి గాంధీ గారి టైంలో అంటే అప్పుడు 1947 బిఫోర్. ఇప్పుడు గోప మీద కొడితే గోప పగలు కొడేస్తారు తిరిగి. అప్పుడంటే ఇంకో చెంప చూపించమని గారు.